పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో జనసేనకు పెద్ద దిక్కు లేకుండా పోయిందా? పార్టీని నడిపించే ఇన్ఛార్జ్ లేకపోవడంతో కేడర్ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక సతమతమవుతోందా? ఇదే అదునుగా మిత్రపక్షమైన టీడీపీ నియోజకవర్గంలో తన ఆధిపత్యాన్ని మరింత పెంచుకుంటోందా? నామినేటెడ్ పోస్టులు మొదలు కూటమి కార్యక్రమాల వరకు జనసేనకు రావాల్సిన ప్రాధాన్యత దక్కటం లేదని ఆ పార్టీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయా? ఇన్ఛార్జిని నియమించాలని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లినా ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోకపోవటానికి కారణం ఏంటి? అసలు ఆచంటలో జనసేన ఇన్ఛార్జ్ నియామకానికి అడ్డంకులేంటి? నియోజకవర్గ పగ్గాలు చేపట్టేందుకు నేతలు ఎందుకు ముందుకు రావటం లేదు? పశ్చిమ గోదావరి జిల్లాలో రాజకీయంగా కీలకమైన నియోజకవర్గాలలో ఆచంట ఒకటి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి పొత్తులో భాగంగా ఆచంట నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పితాని సత్యనారాయణ విజయం సాధించి ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లకు పైగా గడుస్తున్న ఆచంటలో జనసేన మాత్రం ఇన్ఛార్జీలు లేకుండా నడుస్తోంది అని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. పార్టీకి నియోజకవర్గ స్థాయిలో నాయకత్వం లేకపోవడంతో కార్యకర్తల సమస్యలను పట్టించుకునే నాథుడే లేకుండా పోయారు అన్న ఆవేదన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా నామినేటెడ్ పదవులు, కూటమి కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలలో ప్రాతినిధ్యం వంటి అంశాలలో జనసేన వెనకబడుతోంది అన్న అభిప్రాయం ఆ పార్టీ ద్వితీయ శ్రేణి నేతల్లో వ్యక్తమవుతోంది. నియోజకవర్గ పరిస్థితులను ఎప్పటికప్పుడు పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తున్నా ఇన్ఛార్జ్ నియామకంపై మాత్రం స్పష్టత రావడం లేదు అని జనసేన శ్రేణులు అంటున్నాయి. బయటకు మాత్రం కూటమి పార్టీలని కలిసిమెలిసి పనిచేస్తున్నట్లుగా కనిపిస్తున్న క్షేత్రస్థాయిలో మాత్రం టీడీపీ, జనసేన మధ్య ఆధిపత్యం, ప్రాతినిధ్యం విషయంలో అసంతృప్తులు ఉన్నాయన్న టాక్ వినిపిస్తోంది. జనసేనకు నియోజకవర్గ స్థాయిలో బలమైన నాయకత్వం లేకపోవడాన్ని టీడీపీ తనకు అనుకూలంగా మలుచుకుంటోంది అన్నది జనసేన శ్రేణుల వాదన. ఆచంటలో జనసేన ఉనికి నామం మాత్రమే అన్న భావనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతోందని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక ఎమ్మెల్యే పితాని సత్యనారాయణకు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు గతంలో ఉన్న రాజకీయ విభేదాలు కూడా ఇప్పుడు మరోసారి చర్చకు వస్తున్నాయి. పితాని సత్యనారాయణ మంత్రిగా ఉన్న సమయంలో 2017లో పవన్ కళ్యాణ్ పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు అప్పట్లో రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి. ఆ తర్వాత ఇరువైపులా పరిస్థితులు సద్దుమణిగిన పితాని, పవన్ కళ్యాణ్ మధ్య అప్పటి రాజకీయ పరిణామాల ప్రభావం జనసేన శ్రేణుల్లో అప్పుడప్పుడు కనిపిస్తుంది అన్న చర్చ ఉంది. ఇదిలా ఉంటే టీడీపీ క్షేత్రస్థాయిలో తన బలాన్ని మరింత పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను ప్రచారం చేస్తూ పార్టీ కరపత్రాల ద్వారా తమ పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తోంది అని జనసేన వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితి జనసేనకు రాజకీయంగా మైనస్గా మారుతుంది అని ఆ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు అభిప్రాయపడుతున్నారు. కార్యకర్తలు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నా తమకు వ్యక్తిగతంగా ఏదైనా సమస్య వచ్చినప్పుడు, పార్టీ పరంగా ఇబ్బంది ఎదురైనప్పుడు చెప్పుకునేందుకు నియోజకవర్గంలో పెద్ద నాయకుడు లేకపోవడం ఇబ్బందిగా మారింది అంటున్నారు. ప్రతి సమస్యను నేరుగా అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లడం సాధ్యం కాకపోవడంతో క్యాడర్లో అసంతృప్తి పెరుగుతోంది అన్న చర్చ జరుగుతోంది. మరోవైపు ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ తన రాజకీయ వారసుడికి భవిష్యత్తులో నియోజకవర్గ రాజకీయ బాధ్యతలు అప్పగించనున్నారు అన్న ప్రచారం కూడా సాగుతుంది. దీంతో ఆచంటలో జనసేన పగ్గాలు చేపట్టేందుకు ఆశావహ నేతలు ముందుకు రావడం లేదు అన్న టాక్ కూడా బలంగా వినిపిస్తోంది. మరి ఈ పరిస్థితికి పరిష్కారం ఎప్పుడు? ఆచంట నియోజకవర్గంపై జనసేన అధిష్టానం ఇప్పటికైనా ప్రత్యేక దృష్టి పెట్టాలి అని ఆ పార్టీ శ్రేణులు కోరుతూ ఉన్నాయి. బలమైన, సమర్థవంతమైన నాయకుడిని ఇన్ఛార్జిగా నియమిస్తే కార్యకర్తలకు ఒక పెద్ద దిక్కు ఏర్పడుతుందని చెబుతున్నారు. కూటమికి సంబంధించిన కార్యక్రమాలు కావచ్చు, ప్రభుత్వ కార్యక్రమాలు కావచ్చు, టీడీపీ నేతలు జనసేనను డామినేట్ చేస్తూ ఉన్నారన్న భావన క్యాడర్లో ఉంది అని పార్టీ వర్గాలు అంటున్నాయి. నియోజకవర్గంలో తమకు దక్కాల్సిన రాజకీయ ప్రాతినిధ్యం, కూటమి రేషియో ప్రకారం రావాల్సిన పోస్టులు, నామినేటెడ్ పదవులు, ఇతర అవకాశాల్లో న్యాయం జరగాలి అంటే ఇన్ఛార్జి తప్పనిసరిగా ఉండాల్సిందేనని జనసేన శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన తరపున బరిలో నిలిచే అభ్యర్థులను తయారు చేయడం కూడా కష్టంగా మారుతుంది అని ఆ పార్టీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలి అన్నా, క్యాడర్ను సమన్వయం చేయాలి అన్నా, కూటమిలో జనసేనకు రావాల్సిన ప్రాతినిధ్యాన్ని సాధించాలి అన్నా నియోజకవర్గానికి ఇన్ఛార్జి ఉండటం అత్యవసరమని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. మరి జనసేన క్యాడర్లో వ్యక్తమవుతున్న ఈ అసంతృప్తిని
అధిష్టానం పరిగణలోకి తీసుకుంటుందా? ఆచంటాకు సమర్థవంతమైన ఇన్ఛార్జ్ను నియమిస్తుందా? లేక ఇదే నాయకత్వ శూన్యతతో పార్టీని ముందుకు తీసుకెళ్తుందా? జనసేన అధిష్టానం నిర్ణయం కోసం మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.